నిజంగా నువ్వు దేవుని పక్షంగా ఉన్నావంటే నిన్ను రాజీపరచడానికి అనేకమైన కళ్ళ ముందు ఉంటాయి. ఈ క్షణంలో నువ్వు ఒక తీర్మానం చేసావు, ఇప్పటి నుంచి నేను దేవుని కొరకు నిలబడతానని. ఆ క్షణములే నీ కళ్ళ ముందు అవచ్చేస్తాయి. ఎందుకంటే రాజీ పడితే అన్నీ పోతాయి కదా, కానీ రాజీ పడకపోతే అన్నిటిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజీ పడని వాడికి కొన్నిసార్లు తిండి దొరకని పరిస్థితి వస్తుంది, కంటి నిండా నిద్ర లేని పరిస్థితి వస్తుంది, ఒంటి నిండా ఆరోగ్యం లేని పరిస్థితి వస్తుంది, కొన్నిసార్లు ఒంటరినేమో అన్న పరిస్థితులు వచ్చేస్తాయి. కానీ నేను అంటున్నా, అలాంటి పరిస్థితుల్లో మనల్ని ఆదరించడానికి, బలపరచడానికి కూడా కొన్నిసార్లు దేవుని స్వరం కూడా మౌనమైపోతుంది, దేవుని స్పర్శ కూడా కొన్నిసార్లు మౌనమైపోతుంది. అలాగని చెప్పేసి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడుగా లేడని కాదు, దేవుడు ఆ పరిస్థితిలో నువ్వు నిలబడతావా నిలబడవా అని దేవుడు నిన్ను పరీక్షించువాడై ఉన్నాడు. ఆమేన్.